వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. నేను జనని. స్వచ్ఛ భారత్లో ర్యాంక్ రావాలంటే ఆ స్థానంలో అధికారి కీలకం. ఆ స్థానం అంటేనే రాష్ట్రంలోని అత్యంత ప్రతిష్టాత్మకం. ఆ స్థానంలో కొత్త అధికారి నియమించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు రాజకీయ నేతల జోక్యంతో ఈ నియామకం ఆలస్యం అవుతుందా, ఆ స్థానానికి ఇప్పటి వరకు శాశ్వత అధికారిని నియమించకపోవడం వల్ల పాలన గాడి తప్పుతోందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇంతకీ ఆ స్థానానికి ఉన్న ప్రత్యేకత ఏంటి, ఎక్కడ ఆ స్థానం, ఏమిటా ప్రత్యేకం? వాట్ దిస్ ఆఫ్ ది రికార్డ్. రాష్ట్రంలోని అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా గుర్తింపు పొందిన విశాఖ జీవీఎంసీని ముందుండి నడిపించాల్సిన కమిషనర్ పోస్ట్ గత కొన్ని రోజులుగా ఖాళీగా ఉంది. గత కమిషనర్ సంపత్ కుమార్ ను ప్రభుత్వం బదిలీ చేసి 2 నెలలు గడిచినప్పటికీ ఇంతవరకు కొత్త వారిని నియమించలేదు. మరోవైపు కూటమి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వడంతో మేయర్ కూడా నగరపాలక సంస్థ కార్యాలయానికి రావటం లేదు. ఈ నేపథ్యంలో ప్రశ్నించేవారు లేక జీవీఎంసీలో అలసత్వం పెరిగిపోయింది. దాదాపు 681 చదరపు కిలోమీటర్ల వైశాల్యం, 22 లక్షల జనాభాతో రాష్ట్రంలోని అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా జీవీఎంసీకి గుర్తింపుంది. స్మార్ట్ సిటీగా జాతీయ స్థాయిలో ఖ్యాతిని గడించింది. కేంద్ర ప్రభుత్వం ఏటా నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణలో అవార్డు దక్కించుకుంటుంది. అంతటి కీలకమైన జీవీఎంసీకి కమిషనర్ను నియమించడంలో రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేయడం నగరాభివృద్ధికి అవరోధంగా మారటంతో పాటు పారిశుద్ధ్యం దిగజారేలా చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ జీవీఎంసీ కమిషనర్ గా పనిచేసిన సంపత్ కుమార్ ను ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 21న అకస్మాత్తుగా బదిలీ చేసింది. అయితే ఆయన స్థానంలో ఎవ్వరిని నియమించకుండా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. కమిషనర్ ను బదిలీ చేసిన వారం రోజుల్లోపే కొత్త కమిషనర్ ను నియమిస్తారని భావించారు. దీంతో ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించిన కలెక్టర్ కూడా జీవీఎంసీపై శ్రద్ధ చూపలేదు. అయితే నెలలు గడుస్తున్న కమిషనర్ నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడంపై అసహనం వ్యక్తమవుతుంది. చివరకు ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా బడ్జెట్ ను ఆమోదించకపోతే జీవీఎంసీ సాధారణ కార్యకలాపాలు నిర్వహించడానికి కూడా ఇబ్బందులు తప్పవని భావించిన అధికారులు బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించారు. కాగా కమిషనర్ పోస్ట్ 2 నెలలకు పైగా ఖాళీగా ఉండిపోవడంతో నగరంలో క్షేత్రస్థాయి తనిఖీలు నిలిచిపోయాయి. ఇన్ఛార్జ్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న కలెక్టర్ తన విధుల్లో బిజీగా ఉండటంతో జీవీఎంసీ కార్యకలాపాలపై దృష్టి పెట్టేందుకు అవకాశం ఉండటం లేదు. మరోవైపు ఉన్నతాధికారుల క్షేత్రస్థాయి తనిఖీలు నిలిచిపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ పూర్తిగా గాడి తప్పింది. కమిషనర్ లేకపోవడంతో ప్రజారోగ్య విభాగంలోని అధికారులు, కింది స్థాయి సిబ్బంది ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. మొక్కుబడిగా విధులకు హాజరై వెళ్లిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరంలో ఎక్కడికక్కడ చెత్త కుప్పలు దర్శనమిస్తుండటం దీనికి బలాన్ని చేకూరుస్తుంది. కమిషనర్ లేకపోతే అధికారులకు దిశానిర్దేశం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం దిశగా యంత్రాంగాన్ని నడిపించాల్సిన మేయర్ గొలకాని వెంకటకుమారి కూడా అవిశ్వాస తీర్మానం నోటీస్ నేపథ్యంలో పట్టించుకోవడం లేదు. తమ పార్టీ కార్పొరేటర్లను తీసుకుని బెంగళూరు వెళ్లిపోయారు. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశానికి తప్పనిసరి పరిస్థితిలో వచ్చినప్పటికీ 2 రోజులకే తిరిగి బెంగళూరుకి వెళ్లారు. దీనివల్ల అధికారులను ప్రశ్నించే నాదుడే లేకుండా పోయారు. ప్రస్తుతం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఫైళ్లపై సంతకాలు చేసేవారు కానీ విధానపరమైన నిర్ణయాలను తీసుకునేవారు కానీ లేకపోవడంతో అధికారుల్లో నిస్తేజం అలుముకుంది. జిల్లాకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా కార్పొరేషన్ పరిపాలనా విభాగాన్ని సమర్థవంతంగా నిర్వహించాలంటే ఖచ్చితంగా శాశ్వత కమిషనర్ను నియమించాల్సిందే. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కమిషనర్ను నియమిస్తేనే వ్యవస్థలన్నీ గాడిలో పడతాయనే భావన వ్యక్తమవుతోంది. కాబట్టి కమిషనర్ ఏర్పాటు విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.